తనపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందంటూ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హేమంత్ పేరుతో వచ్చిన సంతకం లేని ఉత్తరంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను హేమంత్కు ఆస్తులు, కార్లు ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని, అలా ఇస్తే అవి ఎక్కడున్నాయో ఆధారాలు చూపించాలని ఎంవివి సత్యనారాయణ సవాల్ విసిరారు. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. సిఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు. ఏం చేశారో మేము చూడలేదు. రిపోర్టులు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి. చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. అతను ఉత్తరం రాసి, సంతకం లేని ఉత్తరం, అతను జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు రాసిన కథాంశం. నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే 5 కార్లు అతనికి, ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, ఇవాళ ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు ఆ కార్లు, అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఉంటే ఆ కార్లు ఏమైనాయి, 5 కార్లు ఎక్కడున్నాయి, అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా, హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా.